మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మి సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. నవంబర్ మాసం సింహరాశి. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం, జీవిత బలం, యోగ బలం, సంసార బంధం, కుటుంబ బంధం, విజిగీష్ణ యోగం. మరి ఇలా మాట తీరు ప్రకారంగా చూసుకుంటే చాలా వరకు ఇలా విధానము, ఇలా మాట, ఇలా తెలివి విధానము చాలా ఫాస్ట్గా ఉంటారు. ఏ విషయమైనా కూడా వెనకడుగేరు, ముందడుగేస్తూనే ఉంటారు. కానీ మరి ఈ సింహరాశి వాళ్ళు ఆలోచించి ఒక ప్రయత్నాన్ని చేశారు అనుకోండి, 100% సక్సెస్ అయిపోతుంది. మరి వీళ్ళకి స్త్రీ నుంచి చాలా ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. స్త్రీ నుంచి, భార్య నుంచి, ప్రేమించిన అమ్మాయి నుంచి, మరి వాళ్ళ సొంతంగా ఒక స్త్రీని నమ్మిన స్త్రీని గురించి కానీ వాళ్ళ నుంచి వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ కొంచెం ఆలోచించి ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల వీళ్ళకి ఎన్నో సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి అధిక ఖర్చు ఎక్కువగా ఉంది. ఈ నెల 21 నుంచి 30వ తారీఖు వరకు మంచి అదృష్ట యోగము రాబోతుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది ధనప్రాప్తి యోగం కూడా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది. కాబట్టి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పనికి పోదామనుకున్నా, ఎటు చేస్తామనుకున్నా కూడా కొన్ని కార్యక్రమాలు చేతికాడికి వస్తాయి, నోటికి అందుకోకుండా పోతుంటాయి. ఎన్నో రోజుల నుంచి కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలని ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. కానీ ఎంత పోరాటం చేసినా, ఏది చేసినా కూడా వీళ్ళకి ముందు చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, ఏది అనుకున్నా సక్సెస్ కాకోకుండా ఉండటం. మరి ఇంట్లో మానసికమైన ఒత్తిళ్లు, అన్నదమ్ముల మధ్యలో కొన్ని కలహాలు, పెద్దవాళ్ళ తరపు నుంచి స్థిరాస్తుల నుంచి కొన్ని గొడవలు, భూమి సమస్యలు కొన్ని రావటం, భూమి నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం, ఇల్లు నుంచి కొన్ని సమస్యలు కొన్ని రావటం. ఇలాంటి సమస్యల వల్ల అక్కచెల్లెళ్ళు అన్నదమ్ముల నుంచి చిన్న సమస్య పోయి కోర్టు దాకా పోవటం, పోలీస్ స్టేషన్ దాకా పోవటం, వాళ్ళ చుట్టూ తిరగటం, ఉన్న టయాన్ని అంతా అక్కడే ఖర్చు పెట్టడం, ఉన్న డబ్బులన్నీ అక్కడే ఖర్చు పెట్టుకోవటం. ఇలాంటి సంఘటనలతో చాలా వరకు సతమతం అయిపోతున్నారు. కాబట్టి మీరు అలాగ సతమతం కావాల్సిన పని లేదు. కాబట్టి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకి దక్కవు. కాబట్టి మనం చేయాల్సిన కష్టాన్ని బట్టి, పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన పనిని బట్టి, మనకి వాళ్ళు చేసిన ఒక హెల్పింగ్ని బట్టి మనం ఆ రూట్లోకి వెళ్ళిపోవాలి. కానీ అంతా మనకే కావాలంటే ఏదీ రాదు, అన్నీ మనకే రావాలంటే ఏదీ దక్కదు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకి ఏది దొక్కదు. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేనిది నువ్వు ఏ పూజ చేసినా, ఏ ఫలితం చేసినా కూడా నీకు అది చేతికి వచ్చి చేజారిపోతుంది. ఆ విధంగా జరుగుతుంటుంది. మరి మీకు స్థానం అనగా భూమి, వ్యవసాయం విషయంలో కూడా కొన్ని మార్పుళ్ళు, కొన్ని దాంట్లో కూడా ఈ సంవత్సరంలో మీకు 2 పంటలు మీకు విజయంగా రాబోతున్నాయి. పంట విశేషాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి మీ భూమికి పక్కన ఉండవలసిన వాళ్ళు, ఎదురుండవలసిన వాళ్ళు, మీ ఇంటికి ఎదురు కానీ పక్కింటి వాళ్ళు ఇల్లు మీ మీద విశ్వకన్ను అనేది ఎక్కువగా కనబడుతుంది. ఆ విశ్వకన్ను వల్ల మీరు చేసే పంట కానీ, మీరు చేసే భూమి సమస్యలు కానీ, ఒకటి బాగుంటే ఇంకో సమస్య వచ్చి పడిపోతుంది. ఒకటి బాగానే ఉంటుంది, మళ్ళీ ఇంకొక సమస్య వచ్చి పడిపోతుంటుంది. ఆ సమస్య వల్ల ఎన్నో మనశ్శాంతి లేకోకుండా, ఒకటి కాకపోతే ఒకటి చేతి కాడకు వచ్చిన చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మరి భూమిలో అభివృద్ధిగా లేకోకుండా ఉండటం, చేసే కార్యక్రమాలు చేతి కాడకు వచ్చి బ్రేక్ కావటం, ఇలాంటి సంఘటనలతో చాలా వరకు మీరు బాధపడుతూ ఉన్నారా? కాబట్టి మీ మంచి పేరుని చెడగొట్టాలని ఎంతో మంది ఎదురు చూస్తూ ఏదో మిమ్మల్ని
బదిలం చేయాలి, మీ పేరుని చెడగొట్టాలి, మీకు మనశ్శాంతి లేకోకుండా చేయాలని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎన్నో విధానాలుగా మీ గురించి ప్రయత్నం పెట్టి మరి మీ మీద నరదిష్టి నరకన్ను చెడు ప్రయోగం కూడా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కూడా కొంత జాగ్రత్త మీరు తీసుకోవాలి. కొన్ని ఆలోచనలు మీరు తీసుకున్నట్టుగైతే మీ కుటుంబానికి మంచి జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా తొందరపాటు లేకోకుండా మీరు ముందడుగు వేయండి. మీకు తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల మీరు అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. మరి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం గురించి మీరు ఏ కార్యక్రమం ఏ దేవుణ్ణి పూజిస్తే మాకు మంచిగుంటది, ఏ దేవుణ్ణి పూజించాలి, ఏది మేము ధాన్యాలు ఏ దేవుడికి ఇవ్వాలి, ఏ పూజ వస్తువులు ఎక్కడికి మేము దానం చేయాలి అని చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. మీరు చేయాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పూజించాలి. ఆ లక్ష్మీ నరసింహ అమ్మవారు లక్ష్మీ నరసింహ ఇద్దరిని, ఆ అమ్మవారిని భార్యాభర్తలు ఇద్దరిని మీరు పూజించినట్టుగైతే మీ మీద ఉండాల్సిన కష్టాలు కూడా తొలగిపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనసు శాంతిగా ఉంటుంది. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఫోన్ చేసినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి ఏమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించాలి. కాబట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మరి ఎవరు మీ మీద శాతబడి ప్రయోగం చేశారు, మీ భూమికి ఎందుకు చేశారు, మీ ఇంటికి ఎందుకు చేశారు, మీ పిల్లలకి ఎందుకు చేశారు, మరి మీరు వచ్చే దారిలో నిమ్మకాయలు కొన్ని దాటి వస్తుంటారు, మరి ఆ నిమ్మకాయలు దాటిన కాడి నుంచి మీ కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మరి పండుకుంటే కొన్ని పిచ్చి కళలు వస్తుంటాయి, ప్రశాంతంగా భోజనం చేసిన రోజులు ఉండవు, ప్రశాంతంగా నిద్రపోయిన రోజులు ఉండవు. మరి ఎందువల్ల, దీనికి కారణం ఏమిటి, దానికి ఏ సమస్య వల్ల ఇలాగ అవుతుంది అనేది చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఎవరెవరు పూజ చేశారో, ఎవరెవరు మీకు సమస్యలను తెచ్చిపెట్టారో మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.